ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. ప్రవీణ్ గారు, మీరు డైలాగ్ డెలివరీ కానీ మీరు యాక్ట్ చేసేది కానీ ఏదైనా కొంచెం సర్కాస్టిక్గా కనిపిస్తూ ఉంటుంది మాకు. సో ఇదే మూవీలో ఇలానే క్యారీ ఫార్వర్డ్ అవుతుందంటారా? ఎంటర్టైన్మెంట్ బాగానే ఉంటుంది, బాగుంటుంది, సర్కాస్టిక్గా ఉంటుంది, కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. సో అసలు బకాసుర రెస్టారెంట్ అని ఒక తిండి పేరు సినిమాకి ఇలా పెట్టాలనుకున్నారు? అది నేను పెట్టలేదండి, డైరెక్టర్ గారు పెట్టారు. అటేసేయండి క్వశ్చన్. సో క్వశ్చన్ షిఫ్టెడ్, మీరు చెప్పండి. బకాసుర అంటే తిండి పేరు కాదు, ఒక రాక్షసుని పేరు. బకాసుర రెస్టారెంట్ అంటే ఫుడ్ దొరికిద్ది కదా మనకి. సో అది ఆ కాన్సెప్ట్ మీకు ఎలా వచ్చిందని? టైటిల్లోనే సినిమా గురించి చెప్పాలనుకున్నాం. బకాసురుడు అంటే హర్రర్, రెస్టారెంట్ అంటే రెండు కలిపితే కామెడీ అవుతుంది. సో హర్రర్ కామెడీ జోనర్కి సింబాలికే బకాసుర రెస్టారెంట్ అనేది. అండ్ హీరో మోటివ్ కూడా హోటల్ పెట్టడము. తను హోటల్ పెట్టడానికి పడే కష్టాలే మా సినిమా. ఓకే. సో ఇందులో బేసిక్గా చాలా వరకు అందరూ కామెడీ టైమింగ్తో ఉన్న వాళ్ళే. సో మూవీ షూట్ చేసే టైంలో మీరు ఎక్కువగా ఏమంటారు ఎంతూజియాజం ఫీల్ అయిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి, ఒక 2-3 మాకు అంటే మరి ఏ సిచ్యువేషన్ అంటే అది కథలోది. కథ మొత్తం చెప్పేసినా పర్లేదు, మాకు ఓకే కాదు. చాలా ఉన్నాయండి అలాంటి. ముఖ్యంగా ఇంటర్వెల్ క్లైమాక్స్ ముందు ఒక ఎపిసోడ్ వస్తాయి. ఆ ఎపిసోడ్ ఎప్పుడైతే చేసేటప్పుడే నవ్వేవారు అందరూ, యూనిట్ అందరూ నవ్వి వచ్చేవారు. సో అంటే అంత హాస్యంగా ఉన్న దాన్ని మీరు ఎలా కంట్రోల్ చేసుకొని చేశారు ఆ రోల్ని? అది కొంచెం కష్టమే, చేస్తే నవ్వు వచ్చేసింది, కట్ అని కూడా నవ్వేసుకునే వాళ్ళు. మళ్ళీ నెక్స్ట్ వన్ మోర్ టేక్. సో అలాంటి సీన్లలో మీరు ఎప్పుడైనా తిట్టుకున్నారా? లేదండి. ఆయన తిట్టుకున్నారు ఎప్పుడైనా? ఊరికే టేక్స్ ఎక్కువ తీసుకుంటున్నారు అని? లేదు, ప్రీ క్లైమాక్స్ ఎలా జరిగిందంటే అది ఒక పిక్నిక్ లాగా జరిగింది అనమాట. యాక్చువల్గా నేనే కట్ చెప్పలేక నవ్వుతున్నాను, నాకు కూడా కట్ చెప్పడానికి నోరు రావట్లేదు, అంటే అంత లాఫ్లో ఉన్నాం. సో అది ఒక హిలీరియస్ కామెడీ మూమెంట్. అది థియేటర్లో ఆడియన్స్ అర్థం చేసుకుంటారు, అక్కడ కోపం రాదు, నవ్వే వస్తుంది.